అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దృశ్చర్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులను కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దృశ్చర్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులను కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే ద్రాక్షారామంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ధ్వంసం చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వెంటనే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. శివలింగం ధ్వంసం ఘటనపై పూర్తిగా కూడా ఏదైతే మంత్రి వెంటనే ఎస్పీతో, కలెక్టర్తో మాట్లాడి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి పరిస్థితులను తగ్గదిద్దేటువంటి పరిస్థితి, అక్కడ వెంటనే వేరే శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వేద పండితులతో మాట్లాడి అవన్నీ కూడా చేయడం జరిగింది. ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్, అదే విధంగా ఎస్పీ, మంత్రితో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. వెంటనే నిందితులను కూడా గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలంటూ కూడా వెంటనే చంద్రబాబు నాయుడు ఆదేశించడం, దానికి తగిన విధంగా మంత్రి ఇటు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ ఘటన జరుగుతుంది. ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసి దానికి సంబంధించినటువంటి వివరాలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు. ధ్వంసమైనటువంటి శివలింగం స్థానంలో నూతన శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులు, అదేవిధంగా దాకున్నటువంటి ఎవరైతే దేవాలయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మొత్తం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఒక పక్క పెద్ద ఎత్తున ముక్కోటి ఏకాదశి ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయాన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి సమయంలో ఇలాంటి సంఘటన వెలుగులోకి రావటం హిందూ భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే స్థానిక నాయకులు కూడా వారిని కలిసి వాస్తవ పరిస్థితులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటు ఈ ఏదైతే శివలింగం ధ్వంసం చేశారో ఆ స్థానంలోనే కొత్తగా ఇంకో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. వేద పండితులు, అర్చకులతో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠ చేయటం, దాన్ని మంత్రి కూడా మానిటరింగ్ చేస్తూ వచ్చారు. మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సనాతన ధర్మానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా అధికారులు, అదేవిధంగా పార్టీలోని ముఖ్య నాయకులు కానీ లేకుంటే ప్రజాప్రతినిధులు కానీ కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తే వేగంగా స్పందిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ద్రాక్షారామంలో జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి దేవాదాయ శాఖ అధికారులతో కూడా మంత్రి సమీక్షించారు. వెంటనే ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి అధికారులతో కూడా ఉన్నతాధికారులతో అందరితో మాట్లాడి దీనికి సంబంధించి కఠినంగా వ్యవహరించాలి, ఇందులో కీలకంగా వ్యవహరించిన వారిని శిక్ష పడే విధంగా చేయాలి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ దేవాలయాల పరిసర ప్రాంతాలు ఎక్కడ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా గతానికంటే ఇంకా ఎక్కువగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.